మంత్రి పేర్ని నానికి చెందిన గోదాముల నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేర్ని నాని ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు నోటీసులు ఇచ్చారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పేర్ని నాని ఇంటి గోడకు పోలీసులు నోటీసులు అంటించారు. కేసు దర్యాప్తుకు సహకరించాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక మధ్యాహ్నం లోపు స్టేషన్ కు వచ్చి కేసు విషయాలతో పాటు తమ దగ్గర ఉన్న రికార్డులు ఇవ్వాలని ఆదేశించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. లక్ష్మీదుర్గ మచిలీపట్నంలో మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానికి సంబంధించిన గోడౌన్లో రేషన్ బియ్యం మాయమైన ఘటన సంచలనంగా ఇచ్చింది. అయితే 2 గోడౌన్లలో ఉన్న బియ్యానికి సంబంధించి ఆ అధికారంలో ఉన్న సమయంలోనే పేర్ని నాని ఉద్దేశపూర్వకంగా అమ్ముకున్నట్టు కూడా పోలీసులు విచారణలు వెల్లడైంది. దీనికి సంబంధించి తప్పు అంగీకరిస్తూ 1,70,00,000 డీడీల రూపంలో ప్రభుత్వానికి చెల్లించారు. అయితే ఆ గోడౌన్ 2 కూడా అతని భార్య జయసుధ పేరుతో ఉంటుంది. ఇప్పుడు కేసు మొత్తం కూడా ఆమె చుట్టూ నడుస్తూ ఉంది. కేసు నమోదు అవడం ఈ సెక్షన్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఆమెతో పాటు ఆమెకు మొత్తం గోడౌన్ మేనేజర్ గా ఉన్న మానస్తేజ్ ఇద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కొంతకాలం వారికి సపోర్ట్ గా పేర్ని నాని కుమారుడు కిట్టు కూడా అజ్ఞాతం వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల పేర్ని నాని అలాగే కిట్టు కూడా ఇంటికి చేరుకున్నారు. అది ఈ పరిణామాల నేపథ్యంలో ఇటు జిల్లా కోర్టులో హైకోర్టు కూడా ముందస్తు బెయిల్కు పిటిషన్ దాఖలు చేయడం, దానిపై విచారణ కూడా జరిగింది. అయితే పోలీసులు దీనికి సంబంధించి పూర్తి రికార్డు సమర్పించాలని కూడా జిల్లా కోర్టులో విచారణ జరిగిన సమయంలో ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జయసుధ అలాగే మానస్తేజాను వెంటనే వచ్చి సరెండర్ అవ్వాలని అలాగే విచారణ సహకరించాలంటూ నిన్న పోలీసులు పేర్ని నాని ఇంటికి వెళ్ళి నోటీసులు అంటించడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంకా దాదాపు 10-15 రోజుల నుంచి కూడా వారు అజ్ఞాతంలో ఉంటాం. పోలీసులు విచారణ సహకరించకపోవడంతో పాటు ఆ రాజకీయ పలుకుబడితో ఒత్తిడితో కొంతమంది పోలీసుల అండదండలతోనే వీరు అజ్ఞాతంలో నుండి పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో పోలీసు అధికారులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. నిన్న ఆ పేర్ని నాని నివాసానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా వాళ్ళ ఆచూకీగా చెప్పకపోవడం, తమకు తెలియదని సమాచారం ఇవ్వడంతో ఇప్పుడు చట్టపరంగానే వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇంటి తలుపులకు నోటీసులు కూడా అంటించారు. అందులో ప్రధానంగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల లోపు వచ్చి వాస్తవాలు చెప్పాలని అలాగే వారి దగ్గర ఉన్న రికార్డు కూడా అందించాలని కూడా అందులో పొందుపరిచారు. జయసుధతో పాటు మానస్తేజ్ ఇద్దరు కూడా మధ్యాహ్నం రాకపోతే తర్వాత తదుపరి చట్టపరంగా చర్యలకు ఆ వారందరూ సిద్ధంగా ఉండాలని కూడా ఒక విధంగా హెచ్చరికల నేపథ్యంలో నోటీసు ఉందని కూడా చెప్తా ఉన్నారు. అదే దీనికి సంబంధించి ఇప్పటివరకు పేర్ని నాని ఎక్కడ నోరు వెప్పకపోవడం సమాచారం. మాజీ మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యేగా 2-3 సార్లు ఎన్నికైన ఆయన చట్టానికి సహకరించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తారంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా అవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రేపు వాళ్ళు మధ్యాహ్నం కానీ రేపు